హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈసారి నాకు చాలా అప్డేట్స్ ఉన్నాయి మీతో షేర్ చేసుకునేదానికి. సో, ఫస్ట్ ఔట్ సైడ్ ఒకసారి అమరంత్ లీవ్స్ హార్వెస్ట్ చేద్దామని బయటికెళ్ళి చూసా. బట్ రైన్‌ఫాల్ కొంచెం ఉందండి. అందుకే అప్పుడు నేను హార్వెస్ట్ చేయలేదు. సో, ఇవన్నీ మళ్ళీ వచ్చి హార్వెస్ట్ చేయాలి. ఇవి మనము ఫ్రైడ్ చేసుకుంటే చాలా బాగా ఉంటుంది. సో, అనదర్ అప్డేట్ వచ్చేసి ఆహ్, లాంగ్ మెలన్ అండి. ఈ సొరకాయి చాలా బాగా పెరిగింది. ఆహ్, నేననుకోవడము ఒక 5 కేజీల దాకా లేదంటే 6 కేజీలు ఉంటుందని నేననుకోవడము. ఇక్కడ సైడ్ చూసారా? లైన్స్ ప్రకారం వస్తే గనక మీకు రెడీ టు హార్వెస్ట్ అనమాట. సో, ఫైనల్‌గా హార్వెస్ట్ మా అబ్బాయి చేసాడండి. సో, హి ఫెల్ట్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సో, యూ కెన్ ఆల్సో గైడ్ హిమ్ హౌ హౌ వి కెన్ హార్వెస్ట్. సో, వాడు అలా ఇలా కట్ చేసినట్టు అన్నాడు. సో, తర్వాత కొంచెం వెదర్ బాగుంటే మళ్ళీ అమరంత్ లీవ్స్ హార్వెస్ట్ చేశానండి. సో, మీరిక్కడ హార్వెస్ట్ చేసేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒక 3-4 లీవ్స్ కింద వదిలేసి మీరు హార్వెస్ట్ చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే, మీకు బుషీగా లీవ్స్ వస్తాయన్నమాట తర్వాత. సో, కింది నుంచి సైడ్ బ్రాంచెస్ గ్రోత్ అయ్యి బాగా సో, అప్పుడు మీకు బుషీగా చాలా లీవ్స్ వస్తాయి. మీరు హార్వెస్ట్ అలా చేస్తూనే ఉంటే ఇంకా బుషీగా వస్తూ ఉంటాయన్నమాట. సో, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇది దీనికనే కాదు, ఏ రకమైన లీవ్స్‌కైనా మీరు ఈ టిప్ యూజ్ చేయొచ్చు. చూసారా? అలా. సో, కింద కొన్ని లీవ్స్ వదిలేసి, కొంచెం పైన కట్ చేసుకుంటే సైడ్ బ్రాంచెస్ బాగా గ్రోత్ అవుతాయన్నమాట. సో, మెయిన్ ఏంటంటే ఎనర్జీ టాప్ లెవెల్‌లో మీరు తీసేసిన దాని ద్వారా సో, ఆ గ్రోత్ అంతా, ఆ ఎనర్జీ అంతా కింది నుంచి సైడ్ బ్రాంచెస్ గ్రోత్ అయ్యేదానికి హెల్ప్ అవుతాయి. సో, రిమెంబర్ దట్ వన్. సో, ఇదండి అమరంత్ లీవ్స్ అయితే గనక చాలా బాగా గ్రోత్ అయ్యాయి. తోటకూర అని కూడా అంటాం మనం దీనిని. సో, ఈ లీవ్స్‌ని మీరేమంటారో మీరు కొంచెం కామెంట్‌లో నాకు చెప్పండి. సో, ఇంకొక అప్డేట్ ఏంటంటే, మాకు బ్యాక్ యార్డ్‌లో ఒక బర్డొచ్చేసి ఆహ్, నెస్ట్ పెట్టుకునిందండి. సో, నెస్ట్ ఉంటే చాలామంది ఎగ్స్ పెడితే గనక స్నేక్స్ అలా వస్తాయేమని చాలామంది అన్నారు. బట్ నేను అదే కొంచెం అనుకోని సర్లే అని చెప్పేసి తీద్దామని అనుకున్నా. బట్ చూస్తే గనక లోపల 3 ఎగ్స్ ఉన్నాయన్నమాట. సో, ఎగ్స్ ఉన్న తర్వాత మళ్ళీ తీయడం నాకెందుకో కరెక్ట్ అనిపించలేదండి. సో, దట్స్ వై అది అలాగే లీవ్ చేసాము. బట్ తర్వాత బేబీ బర్డ్స్ కూడా వచ్చేసి ఆహ్, బాగా ఉన్నాయి. సో, డైలీ మార్నింగ్ వచ్చేసి మదర్ బర్డ్ వాటికి ఫీడ్ చేస్తూ ఉంటుంది ఫుడ్ తెచ్చేసి. ఇంకొకటొచ్చేసి స్ట్రాబెర్రీ హార్వెస్ట్ అండి. సో, స్ట్రాబెర్రీస్ అయితే చాలా బాగా వస్తున్నాయి ఇప్పుడు. ఆహ్, ఎందుకంటే వెదర్ కొంచెం చేంజ్ అవుతుంది గదా! సో, కొంచెం సమ్మర్ హాట్ లాగా కొంచెం వెదర్ ఉంది. సో, ఇట్ ఈస్ టర్నింగ్ ఇంటూ రెడ్ అనమాట. చాలా బాగా గ్రోత్ అవుతున్నాయి. స్ట్రాబెర్రీస్ కొంచెం చాక్లేట్ లేదంటే న్యూటెల్లాలో కొంచెం అద్దుకొని తింటే చాలా బావుంటదండి టేస్ట్. సో, కిడ్స్ అయితే చాలా బాగా లైక్ చేస్తారు. సో, యూ కెన్ ట్రై థట్. సో, నేను యాక్చువల్‌గా నెట్ పెడుతున్నానండి. ఎందుకంటే బడ్స్ ఇందాక చూపిచ్చాను కదా! సో, బడ్స్ చాలా వచ్చేసి రెడ్‌గా కనిపించేసరికి తినాలని ట్రై చేస్తున్నాయి. అందుకని నెట్టేస్తాను. ఇంకొకటేంటంటే మాకు బ్యాక్ యార్డ్‌లో ఆహ్, బ్యాంబూ ట్రీస్ ఉన్నాయండి. సో, బ్యాంబూ ట్రీసు అదొకసారి కొంచెం లాంగ్‌గా హైట్ అయిన తర్వాత నేనవి కట్ చేసేసి నేనొక డిఫరెంట్ పర్పస్ యూజ్ చేస్తాను. మీకది చూపిస్తాను నేను ఎలా యూజ్ చేస్తున్నానో, ఎందుకు యూజ్ చేస్తున్నానో. సో, ఫస్టయితే నేనొకటి కట్ చేస్తున్నానండి ఇక్కడ. ఒక లాంగ్‌ది చూసేసి, అది సైడ్ బ్రాంచెస్ కొంచెం అవి ఉంటే గనక కట్ చేసేస్తే గనక మనకొక స్టిక్ లాగా లాంగొస్తుంది. అలా అనమాట. సో, ఇప్పుడు సైడ్ బ్రాంచెస్ అలా కట్ చేసేయొచ్చు మీరు. సో, తర్వాత ఒక స్టిక్ లాగా తయారు చేసిన తర్వాత మీకు ఏవైతే గనక చిక్కుడుకాయలు కానీ, అవి ఇవి పెరుగుతూ ఉంటే గనక దే నీడ్ సపోర్ట్ అనమాట. సో, ఆ సపోర్ట్‌కి నేనలా యూజ్ చేస్తాను. సో, అలా మీరు ఒకసారి హెల్ప్‌ఫుల్‌గా అలా పెట్టేస్తే సపోర్ట్‌గా సో, దట్ విల్ గ్రో దెన్ ఆర్ ఓన్. సో, మీరది యూజ్ చేయొచ్చండి. సో, నాకంటే ఉన్నది కాబట్టి అలా యూజ్ చేశాను. లేదంటే గనుక మీరొక థ్రెడ్ కట్టినా కూడా థ్రెడ్ ప్రకారము అవి పెరుగుతూ అలాగే పైకెళ్ళిపోతాయనమాట. సో, దే నీడ్ సపోర్ట్. సో, ఆ సపోర్ట్ ప్రకారం మీరు హెల్ప్ చేస్తే అవి అలాగే పెరుగుతూ వెళ్ళిపోతాయి.
సో, ఇందాక చెప్పాను కదా! నెట్. సో, ఇదొక అనదర్ హార్వెస్ట్ అండి. సో, నెట్ ఉంటే గనక తీసేసి చెక్ చేస్తున్నా ఏమన్నా స్ట్రాబెర్రీస్ వచ్చాయా అనేసి. సో, యూల్ హ్యావ్ టు అలా లీవ్స్ అలా అంటే గనక మీకు తెలిసిపోతాయి కిందేమన్నా ఉంటే. సీ ఇదొక స్ట్రాబెర్రీ అండి. సో, ఆబ్వియస్‌లీ ఆఫ్టర్ హార్వెస్టింగ్ మీరు వాష్ చేసుకొని తినొచ్చు. చాలా బావుంటాయండి హోమ్ గ్రోన్ స్ట్రాబెర్రీస్. బయట నుంచి తెచ్చుకునేవి కూడా బానే ఉంటాయి. బట్ దీస్ ఆర్ ఆల్ రియల్ టేస్ట్. సో, మీకు ఆ స్వీట్‌నెస్ అనేది ఈజీగా ఇందులో తెలిసిపోతుంది హోమ్ గ్రోన్ వన్స్‌లో. సో, మీరు న్యూటెల్లాలో చెప్పినట్టు అద్దుకొని తినేసేయొచ్చు. ఇంకొకటండి మాకు రోజెస్ వెరైటీస్ కూడా చాలా ఉన్నాయి. ఇందులో ఈ రకమైన వెరైటీ టేబుల్ రోజ్ అని అంటారు. మీరేమంటారో మీరు కామెంట్‌లో పెట్టొచ్చు. సో, ఇవి కూడా చాలా వస్తున్నాయండి. పూజకైతే గనుక చాలా బావుంటాయి. ఇంకా సో, మీరు ఆ గ్రీన్‌గా చూస్తున్నారు కదా! అవన్నీ పొటాటో ప్లాంట్స్ అండి. అవి చాలా గ్రోత్ అయ్యాయి ఇక్కడ. హార్వెస్ట్ చేసే ప్లాన్‌లో ఉంది చూడాలి. ఈ ఒకటి చిట్టి రోజాలు అంటారండి. ఇవైతే చిన్నగా ఉంటాయి రోజెస్. చాలా బావుంటాయి అవి కూడా. ఇప్పుడు సీజన్ వల్లనేమో తెలీదు కానీ చాలా ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి. ఇవైతే కొంచెము దేవుని పటాలకు పెట్టడానికి కూడా చాలా బావుంటాయి ఇవి చిన్న రోజెస్. అంత పెద్దగా ఉన్నా కూడా మనకు అంతగా అనిపించదు. ఇవి చాలా బావుంటాయి. చిన్న చిన్నగా ఉంటాయన్నమాట రోజెస్. థాంక్స్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ అగైన్ అండి.